ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? ఈ ఉదయకాల సమయము మానుదిన ప్రార్థన కార్యక్రమం ద్వారా బలపడుతున్నామని చాలామంది ఫోన్ కాల్స్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. దేవుడు వారిని వారి కుటుంబాలని దీవించునుగాక. అలాగే ఎవరైనా ఈ యొక్క మా యూట్యూబ్ ఛానల్ కనుక తెలియకపోతే తెలుసుకుని, అలాగే తెలిసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే కనీసం వర్తమానాల ద్వారా వాళ్ళ కుటుంబాలు దీవించబడతాయని ఆలోచన ఉంది. చూడండి, నేటి కాలంలో మనిషి ఎక్కడెక్కడికో పరిగెడుతున్నాడు కానీ దేవుడి దగ్గరికి రాలేని వాడిగా ఉంటున్నాడు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, దావీదు గారు చెప్తున్న మాట, కీర్తన గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనం, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. మరి నీ సంగతి ఏంటి? దావీదు గారు చెప్తున్న మాట, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలం నేను ప్రేమించుతున్నాను. ఎవరిని ప్రేమిస్తున్నాడంట? ఆయన నివాస స్థలాన్ని, ఆయన తేజోమహిమ నిలుచు స్థలాన్ని ఆయన ప్రేమించుతున్నాడంట. ఈరోజు మానవుడు దేన్నో ప్రేమిస్తూ తన జీవితాన్ని, తన కాలాన్ని వ్యర్థపరుచుకుంటూ ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ మరి మనం చేసే విధానంలో మంచిదాన్ని ప్రేమిస్తే మేలు జరిగింది, చెడ్డదాన్ని ప్రేమిస్తే కీడు జరిగింది. దావీదు గారు మంచిదాన్ని ప్రేమిస్తున్నాడు. ఏంటా మంచి? ఆయన మందిరాన్ని, ఆయన తేజోమహిమ నుంచి స్థలాన్ని ప్రేమిస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? ఆయన మందిరమునకు వెళ్ళకుండా ఉండలేడని అర్థం. మీరు కూడా మీ భార్యను ప్రేమిస్తే ఆమెతో మాట్లాడకుండా ఉండలేరు కదా. మీ భర్తను ప్రేమిస్తే ఆయనతో మాట్లాడకుండా ఉండలేరు. అలాగే దావీదు గారు దేవుని ప్రేమిస్తున్నాడు కనుక ఆయనతో మాట్లాడకుండా ఉండలేడు. అలాగే ఆయన మందిరాన్ని, ఆయన తేజోమహిమ నిలిచి స్థలాన్ని ప్రేమిస్తున్నాడు కనుక వెళ్ళకుండా ఉండడు. ఎక్కడైనా మానేస్తాడేమో కానీ దేవుని మందిరానికి వెళ్ళకుండా ఉండడు, దేవునితో మాట్లాడకుండా ఉండడు. కనుక నేటి కాలంలో దావీదులాగా ప్రేమించేవారు కావాలి. ఆయన మందిరాన్ని, ఆయన తేజోమహిమ నిలిచి స్థలాన్ని ప్రేమించేవారు కావాలి. ఆయన కట్టడలను ప్రేమించేవారు కావాలి. అప్పుడే గొల్యాతు మీద గెలిచేటువంటి భయంకరమైనటువంటి కృప మన మీదకి వస్తుంది. గొల్యాతులు రేగిపోవటానికి కారణం ఏంటంటే దేవుని ప్రేమించేవారు తక్కువయ్యారు. కనుక దేవుని ప్రేమించండి, గొల్యాతులు అణచబడతారు. కనుక ఈ ఉదయాన్ని మాట మీకు అర్థమైతే, దేన్ని ప్రేమిస్తున్నావో దేవుని కంటే దాన్ని తగ్గించు, దేవుని ప్రేమించడం నేర్చుకో. దేవుడు రాజులు చేసిన దావీదు విషయంలో నీ విషయంలో కూడా గొప్ప కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయం మమ్మల్ని లేవనెత్తినందుకు స్తోత్రాలు, కృతజ్ఞతలయ్యా. దావీదు గారు ఎలా ప్రేమించారో అలాగా మీ మందిరాన్ని, మీ తేజోమహిమ నుంచి స్థలాన్ని ప్రేమించేవారుగా మమ్మల్ని ఉంచండి. అనుదినము ఈ రీతిగా కలుసుకునే కృపా భాగ్యాన్ని ఇవ్వండి. చాలామంది హాస్పిటల్లో బాధపడుతున్నారు, ఆ బిడ్డల్ని కూడా బాగు చేసి స్వస్థపరచండి. మాట వెనుక ఎంతోమంది సూసైడ్ చేసుకుంటున్నారు, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ మనసును మార్చండి, కృపచేత నింపుమని యేసునామములో అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్. ఈ యొక్క వర్తమానాన్ని షేర్ చేయండి, అందరికీ తెలియచేయండి.